ఫ్రెండ్స్, పాలకూర పప్పు తాలింపు పెడదాము. ముందుగా గ్యాస్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎల్లిపాయలు పొట్టు తీయకున్నా పర్లేదు. నేనైతే యాక్చువల్లీ పొట్టు తీయనండి. పొట్టు తీయకుండానే వేసేస్తా, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కొంచెం కరివేపాకు ఉడుకుతూ ఉంటుంది. ఇంకొంచెం వేసుకున్నాం. కరివేపాకు ఎంత వేస్తే అంత టేస్ట్ వేసుకున్నాము. బాగుంటుంది టేస్ట్. కొంచెం ఫస్ట్ వేసాక స్లో పెట్టేసుకొని కలపాలి. ఆ తర్వాత Paytm payment of 19 rupees. కొంచెం పప్పు ఉంటుంది కదా, Received Paytm payment of పాలకూర పప్పు. ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే పప్పు, టమాటా, పాలకూర, కొంచెం కారం, కొంచెం పచ్చిమిర్చి అన్నీ వేసి కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసేయాలండి. ముందుగానే స్టార్టింగ్లో ఒక పాలకూర పప్పు ఎలా ట్రై చేయాలంటే, కుక్కర్లో కందిపప్పు, కొంచెం టమాటాలు, పచ్చిమిర్చి, కారం పొడి ఇవన్నీ వేసి ఒకటే దాంట్లో మనం కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేసరికి పెట్టేసేయాలి. పెట్టేసినాక తీసినాక రుబ్బేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకోవాలన్నమాట. రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశానండి. ఆల్మోస్ట్ అయినట్టే. మా వాడు టీవీ చూస్తున్నాడు. ఒకడు మా హోంవర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా రాస్తుంది. కొంచెం చింతపండు నానబెట్టుకొని కొంచెం చింతపండు రసం పోస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా చింతపండు రసం పిసుక్కొని ఇలా బుడగలు వచ్చేస్తున్నాయి. కొంచెం ఇలా పోసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. మరీ గట్టిగా ఉంటే కూడా బాగుండదు, ఇది దించినాక గట్టిగా అయిపోతుంది. సో నాకు కొంచెం గట్టిగా నచ్చదు పప్పు, కొంచెం నార్మల్ ఉండాలి. కానీ మరీ అంత పలుచగా ఉన్నా కూడా బాగుండదు, ఒక మాదిరి ఉంటే బాగుంటుంది అన్నట్టు. ఓకే, ఆల్మోస్ట్ పప్పు రెడీ అండి. వావ్, ఇక బంద్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే.